5 టెస్టు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్లో 3-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 192 పరుగుల విజయ లక్ష్యాన్ని 61 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టాడు. జో రూట్, టామ్ హార్లీలు చెరో ఓ వికెట్ తీశారు. ఓవర్ నైట్ స్కోర్ 40-0తో 4వ రోజు ఆటను ఆరంభించిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు జోడించి గెలుపొందింది. ఓవర్ నైట్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు 4వ రోజు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లను కుదురుకోనివ్వకూడదు అనే లక్ష్యంతో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో జో రూట్ బౌలింగ్లో అండర్సన్ పట్టిన అద్భుత క్యాచ్కు యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 84 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. మరోవైపు ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 69 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టి భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. రోహిత్ శర్మను టామ్ హార్లీ అవుట్ చేయగా పేలవ ఫామ్ కొనసాగించిన రజత్ పాటీదార్, షోయబ్ బషీర్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. దీంతో 100 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. మరి కాసేపటికే రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్లు కూడా అవుట్ అయ్యారు. దీంతో భారత్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఏదైనా అద్భుతం చేస్తుందేమోనని అనిపించింది. అయితే శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్లు ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ అభేద్యమైన మరో వికెట్కు 72 పరుగులు జోడించి భారత్కు విజయాన్ని అందించారు.